దావోస్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఒకే చోట ముచ్చటించారు. అయితే ముగ్గురు సీఎంలు దావోస్లో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ భేటీకి హాజరయ్యారు. దావోస్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఒకే చోట ముచ్చటించారు. అయితే ముగ్గురు సీఎంలు దావోస్లో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ భేటీకి హాజరయ్యారు. దావోస్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఒకే చోట ముచ్చటించారు. అయితే ముగ్గురు సీఎంలు దావోస్లో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ భేటీకి హాజరయ్యారు. దావోస్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఒకే చోట ముచ్చటించారు. అయితే ముగ్గురు సీఎంలు దావోస్లో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ భేటీకి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, శశిరేఖ, వరల్డ్ ట్రేడ్ ఫోరం సంబంధించి ప్రపంచ ఆర్థిక సదస్సు ఏదో ఉందో దావోస్ లో జరుగుతున్న సదస్సుకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, అదేవిధంగా మంత్రులంతా కూడా పెట్టుబడులు ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు. ఈ రోజు జరిగినటువంటి సదస్సులో ఒకవైపు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో తెలంగాణ సీఎం ఒకవైపు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా జరిగినటువంటి కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ అనే భేటీలో ముగ్గురు సీఎంలు పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలంతా కూడా పాల్గొనేటువంటి ఈ సమావేశం సంబంధించి వీళ్ళంతా వారి వారి రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రగతికి, ఆ పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు, ఆయా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద అక్కడ డైలాగ్ లో వీళ్ళంతా కూడా పాల్గొంటారు. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. చదువుకు సంబంధించి ముగ్గురు సీఎంలు హాజరు కావడం కూడా ఒక అరుదైన దృష్టంగా చెప్పవచ్చు. మూడు రాష్ట్రాలకు సంబంధించి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇటు మహారాష్ట్రకు సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, వీరందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలని పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. మా ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడితే ఎలాంటి వెసులుబాటు ఇస్తామో, ఎలాంటి వారికి ప్రోత్సాహకాలు ఇస్తామనే విషయం సంబంధించి కూడా వారికి వివరిస్తూ పెద్ద ఎత్తున కూడా పెట్టుబడుల్ని ఆకర్షించడం కోసం పోటీ పడుతున్నారు. మనం చూస్తున్నాము ఈ రోజు కూడా వివిధ తమ సంస్థలతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా విచారణ చేశారు, కొన్ని పెట్టుబడుల్ని ఆకర్షించారు. దానికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతుండగానే ఈ రోజు ఈ కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ అనే భేటీలో ముగ్గురు సీఎంలు పాల్గొని వివిధ వారి అభిప్రాయాలను అయితే వచ్చినటువంటి వక్తలతోని పంచుకున్నారు. దీంతో ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ గా దీన్ని భావించవచ్చు. మనము ప్రతిరోజు కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా ఆయా రాష్ట్రాల పెవిలియన్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పెవిలియన్ లో ఆయా స్టేట్స్ కు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి పారిశ్రామిక అవకాశాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వివిధ సంస్థలు కావచ్చు, వాటిని ఆకర్షించడం కోసం పోటీ పడుతున్నాయి. ఆ పోటీలో భాగంగానే ఈ రోజు ఈ ముగ్గురు సీఎంలు కలవడం ఒక అరుదైన కలయికగా చెప్పుకోవచ్చు. ఒకవైపు కాంగ్రెస్ సీఎం గా ఉన్నటువంటి అనుముల రేవంత్ రెడ్డి, బీజేపీ సీఎం గా ఉన్నటువంటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ
బీజేపీ ఒకవైపు జనసేన కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి టీడీపీ సీఎం గా ఉన్నటువంటి ఒకవైపు చంద్రబాబు నాయుడు కూడా ఈ భేటీలో పాల్గొనడం కొంత ఇంపార్టెంట్ ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు అనేక రాష్ట్రాల్లో కూడా వివిధ రాష్ట్రాలు ఈ మధ్య ఒకవైపు దేశంలో ఒకవైపు యువతకు ఉపాధి కల్పించాలి, ఆయా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు ఆకర్షించి కొత్త పరిశ్రమలు వస్తే నిరుద్యోగ యువతకు ఒకవైపు ఉపాధి లభించడంతో పాటు రాష్ట్రంలో ఆర్థికంగా కూడా కొంత గణనీయమైన పురోగతి సాధిస్తుందని చెప్పేసి పోటీ పడుతున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఈ ప్రపంచ ఆర్థిక సదస్సును వేదికగా చేసుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించుకోవడం కోసం పోటీ పడుతున్నాయి. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ స్వామి.